హలో, చాలా బాగున్నాయి ఇక్కడ. జూ పార్క్లో బాగుంది. హే, ఈ పార్క్లో మీకు ఒకటి చూపిస్తారండి. ఇది చూడండి, 164 years ఓల్డ్ ట్రీ అనమాట. ఆ వృక్ష పురస్కార అవార్డు కూడా వచ్చింది ఈ చెట్టుకి. చాలా ఓల్డ్ అనమాట. మెయిన్ వ్యూ పాయింట్ ఇదే అంట. మొత్తం గాలి మొత్తం చలి గాలి ఇదంతా. ముగ్గులు అయితే వెళ్ళిపోతున్నాయి. మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. చూడండి, లెట్స్ వెయిట్. సరే, ఏమో చూద్దాం. లెట్స్ సీ. ఇంకా వెళ్దాం అక్కడికి. ఇంకా వెళ్ళాలి మొత్తం అంతా కింది దగ్గరికి వెళ్దాం. ఆ గుండు దగ్గరికి వెళ్దాం. సే హై బేబీని. హై హై ఇప్పుడు చాలా సిగ్గుపడ్డాడు. చూడు ఆ పక్కన చూడండి, వాడు కూర్చున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నా. సూర్యుడు పైనుంచి వస్తున్నాడు. సూర్యుడు పైనుంచి. లెట్స్ వెయిట్. ఇంక ఇదే అంట మెయిన్ వ్యూ పాయింట్. ఏముంది బయట నాకైతే ఏం అర్థమవుతుంది. నేను ఏదేదో కొన్ని రీల్స్ అనుకున్నా, అవన్నీ తీయాలే తప్పదు. ఈ వ్యూ పాయింట్తోనే అడ్జస్ట్ అయిపోవాలి. పర్లేదు, వచ్చి ఇట్లా చిల్ కావచ్చు అంతే. కొద్దిసేపు టైం 300 బాగాలేనప్పుడు. చలో, ఇంక ఇప్పుడు ఉండేది ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం. అది చూడండి, ఆ రాయిని ఎంత చూసిండో. జస్ట్ ఊరికి అట్లా సింపుల్గా. ఇప్పుడైతే అంత విజిట్ అయితే అయిపోయింది. ఇంకెళ్తున్నాం. బాయ్ బాయ్ హార్స్లీ హిల్స్. ఇక్కడ ఈ పైన ఏముందో చూద్దామనేసి వెళ్తున్నాం. మొత్తం ఒక రౌండ్ వేసి అట్లా. పైన ఏముందో తెలియదు మనకి. కార్ నెక్సాన్. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు. అంతా జస్ట్ అన్ని ఫారెస్ట్లు, రిసార్ట్స్ ఇవే అనమాట. ఎక్కడికి వెళ్తుందో వెళ్దామా? వెళ్తున్నా. హాలిడే హోమ్స్, అన్ని రూమ్స్. అదేదో నేను ఒకటి ఇన్స్టా రీల్స్లో చూసిన. ఆ వ్యూ పాయింట్ అయితే ఈడైతే లేదు. అది ఎట్లా విందాం మరి. హ్యాండ్ గ్లౌజులు ఎక్కడ వేసినా నేను గుర్తు వస్తలేవు. ఏంది అటు తిరిగి మొత్తం ఒకటి సైడ్కి తిప్పుతుందా? ఏదో తేడా కొడుతుంది బ్రో. ఇదేంటో. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది. చిన్నగా మాట్లాడుతున్నా, సో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ జస్ట్ సీ. ఓహో, ఓకే. హే, ఇక్కడ ఏదో అనిమల్స్ అందుకున్నాయి బ్రో. జూ పార్క్ టైప్. పార్క్ ఉంది ఇక్కడ. పార్క్ ఉందిరా. చూడు, పార్క్ ఉంది. వెళ్దాం బా. మళ్ళీ చూస్తాం. చూడలేము అయితే బైక్లో అయితే అక్కడ పెట్టేసి టోకెట్ అయితే తీసుకున్నాం. చిన్న జూ పార్క్ టైప్ అయితే ఉంది ఇక్కడ. కోతి. ఇక్కడ చూడండి, జింకలు అనేవి చిన్నటి. ఆడైతే చిన్నది, ఇదైతే పెద్దది. నెమలీలు ఉన్నాయి. లెట్స్ వెయిట్. ఇవేం నెమలీలు? ఇవేంటి ఇవి? ఈము. ఓకే, సి హియర్. ఈము కోడి. హే హాయ్. ఇవి వచ్చేసి ఒక 3 ఉన్నాయి. చిన్న పిల్ల కూడా ఉంది. ఒకటి చిన్న పిల్ల అవ్వబడుతుందా మీకు? వస్తుంది ఏమన్నా అక్కడ వస్తుందేమో. ఏమొస్తుంది అది చూడండి. అక్కడ చిన్న పిల్ల వెళ్తుంది కదా.
బాగుందిరా చున్నీకి. హలో, చాలా బాగున్నాయి ఇక్కడ. జూ పార్క్ కూడా బాగుంది. నెమిలి రండి బ్రో. ఇంకేమున్నాయి ముందు ముందు. అది అదైతే ఓపెన్ అవుతలేదు. రే ర్యాబిట్. హే వావ్. బిస్కెట్ ఇది ఓపెన్ చేయి. ఉన్నాయి ఫస్ట్లో చూడండి. సే హాయ్. కొరికేస్తాయి. పట్టుకో. ఒకటి ఇచ్చేస్తున్నా. నువ్వు చాటింగ్లో ఎత్తే పక్కనే పెట్టేస్తాయి బ్రో. ఇంకా ఎప్పుడు అదేనా బ్రో? సిసి హే ఇద్దరు బిస్కెట్ భలే తింటున్నాయి బ్రో. చోట దా, ఇక్కడేమున్నాయి ఎలుకలు. ఏ సరే యార్ దాదా చూడండి, ఎలుకలు అనమాట. అన్నీ వేసేసినాయి. కోతిలే ఏం లేవు, వేసేసినాయి ఇంకా అన్నీ. ఇక్కడ పావురాలు ఉన్నాయి. ఆ నెమిలి ఏమో అడుస్తుంది కానీ ఆ నెమిలి ఓపెన్ అవుతలేదు, ఏం లేదు. ఐ లవ్ హార్స్ హిల్స్. ఫోటో దిగుదాం అక్కడ ఒక ఫోటో దిగుదాం, ఓకేనా? తాబేలు ఉన్నాయి అయ్యో, తాబేళ్ళు అయ్యో కింద. తాబేళ్ళు చిన్న కదా, చిన్న పిల్లలు. ఐ లవ్ హార్స్లీ హిల్స్ సారీ. మొత్తం ఇక్కడంతా పార్క్ టైప్ అందుకు బాగుంది, నీట్గా. ఐ లవ్ ఫారెస్ట్. ఐ లవ్ హార్స్లీ హిల్స్. ఇక్కడే ఒక తమిళ ఫోటోకి దిగాం, తమిళ ఫోటోకి. అండ్ అలానే ఇంకా అక్కడ అందుకు ఏమేమి ఉన్నాయో అన్నీ విజిట్ అయితే చాలిపోయి. పార్క్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు బ్రో, పర్లేదు, బాగుంది, నీట్గా హైలైట్గా ఉంది పార్క్. అందుకు ఏం నందిల్స్ ఇది కూడా బాగుంది, ఫుట్పాత్ మీద వచ్చేది ఇది కూడా బాగుంది. సేమ్ ఇది కూడా నందిల్స్ లెక్కనే ఉంది, ఇది కూడా నందిల్స్ లాగానే ఉంది బ్రో. ఇప్పుడే బ్రో ఈడసేపు ఛాన్స్ అయితే కూర్చొని ఆ వ్యూ పాయింట్ అయితే విజిట్ అయితే చేసి ఇట్లయితే వెళ్తున్నా. ఇప్పుడైతే ఈ హార్స్ హిల్స్లో ఈ పార్కులో అయితే ఉన్నాం అనమాట. ఈ పార్కులో మీకు ఒకటి చూపిస్తారండి, ఇది చూడండి. లెట్స్ వెయిట్ ఒక్క సెకండ్. 164 years ఓల్డ్ ట్రీ అనమాట ఇక్కడ ఉంది అవైలబుల్లో. చూడండి, ఇది మహావృక్ష పురస్కార అవార్డు కూడా వచ్చింది ఈ చెట్టుకి. ఇది ఓన్లీ హార్స్ హిల్స్లోనే ఉంది అనమాట. 1859లో ఈ చెట్టు నాటిరు. ఒకసారి చూడండి, ఈ చెట్టు చూడండి, చాలా ఓల్డ్ అనమాట. లైక్ ఇదైతే ఓన్లీ ఇక్కడే ఇక్కడైతే చూసిన నేను కూడా ఇప్పుడే రీసెంట్గా. నాకు కూడా తెలియదు ఇక్కడ ఉంది అనేసి. వచ్చిన వాళ్ళైతే హార్స్ హిల్స్కి ఈ చెట్టుని అయితే మిస్ అయితే కాకండి. ఇక్కడైతే అన్ని రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా స్టే చేయనీకి అందుకు, ఒకవేళ నైట్ టైం అందుకు వస్తే కనుక. బాగుంది లొకేషన్ అందుకు, జస్ట్ చూడండి మెయింటైన్ బాగా చేస్తున్నారు లొకేషన్ అందుకు. ఇది చూడండి ఎంత బాగుందో గార్డెన్ అందుకు, మొత్తం కట్టింగ్ అందుకు బాగా చేసి మొత్తం నీట్గా అయితే ఉంది లొకేషన్ అందుకు. చూడండి, ఇది వచ్చేసి హోటల్ అనమాట, ఫుడ్ అందుకు ఉంది దీంట్లో. చెట్లు చూడండి ఎంత మంచిగా ఉంది లొకేషన్ అందుకు, హైలైట్ అంటే హైలైట్గా అయితే ఉంది. ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి, వండర్ ఆఫ్ నేచర్ న్యాచురల్ ట్రీ ఫ్యూజన్ అంట. అంటే ఇక్కడ వచ్చి చూడండి, ఈ చెట్టు వచ్చేసి ఇక్కడ వేరే చెట్టు, ఇక్కడ వేరే చెట్టు అనమాట. ఇక్కడ చూడండి పైన చూడండి, రెండు కలిసిపోయినాయి అనమాట, ఒకటే లెక్క. ఒకసారి చూడండి, అది చూడండి
రెండు కలిసిపోయినాయి. అందువల్ల ఈ చెట్టుకి అయితే కొంచెం షో చేసి అట్లా డెకరేషన్ అయితే చేసారు చెట్టు చుట్టూ మొత్తం అట్లా. ఇంకా ఇంకా మంచిగా అయితే చేస్తారు. బాగుంది ఇక్కడ. ఇది కూడా యా ఇది చూడండి. ఇంకా అది చూడండి కిందంతా సన్నగా ఉంది, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత లావు అయితే ఉంది. ఓకేనా? వావ్, ఇది నేనైతే నోటీస్ చేయాలన్నమాట. నేను చూసి ఏంది ఫస్ట్ ఇక్కడ ఏందో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే భలే అనిపించింది. పర్లేదు, బాగా వెరీ నైస్. ఆడ ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను, వాళ్ళందరూ ఫోటోషూట్ సెక్షన్ పెట్టేశారు. ఏమోలే వదిలేసాను, లీవ్ ఇట్. థర్డ్ థింగ్ వచ్చేసి అది హార్స్ హిల్స్ అనమాట. అది వచ్చేసి థర్డ్. అట్నే ఇక్కడ చూడండి మ్యూజియం మరియు మొసళ్ళ పార్క్ అనమాట. క్రొకడైల్ పాయింట్. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. తెలిసి ఇక్కడైతే వెళ్దాం. ఇదేంటి స్టాచ్యూ? ఎన్విరాన్మెంటల్ కాంప్లెక్సా? ఓకే, ఏదో జస్ట్ ఊరికే జస్ట్ లోగో టైప్ అలా ఉంది. ఒక సెకండ్, ఇది చూడండి. ఇక్కడైతే బాతులు అందుకున్నాయి. అదే వీటి అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ బాతులు అందుకున్నాయి. చెట్లు సేమ్ నందిల్స్ లెక్కనే ఉన్నాయి ఇక్కడంతా. ఆడ ఒక చెట్టు పడిపోయింది పాపం. ఏ బొమ్మనా? ఇదేంది? ఇది రియలా? ఇది రియలా బొమ్మనా? అర్థమైందిలే విని. ఇది రియలా బొమ్మనా? రియల్. అదో నీళ్ళలో ఒకటి రియల్ బ్రో. అదో రాని వాటర్లో ఒకటి. అదో వాటర్లో కదులుతా. వెయిట్ అదో. ఓకే, నీళ్ళు బ్రో. బయటది కూడా రియలే బ్రో. తెలుస్తుంది రియలే బ్రో, 100%. బాబు బయటకు వస్తావా? అదే వస్తుందా బయటికి? వస్తుంది అది. వస్తలే. ఇంకోటి అదో దాని పక్కన ఎదురు ఇంకోటి. అదో ఇంకోటి. మొత్తం 2 3 మొత్తం. వావ్, నైస్. బాయ్, టాటా, సీ యూ. అసలు కదులుతలేవు. అదో అక్కడ అదే అనమాట బోటింగ్. 50 రూపీస్. ఏం దొక్కుతాం? తొక్కి కాళ్ళు వస్తాయి మన తెలిసినంతలో. బ్రో ఎంత బ్రో టికెట్? 50. అంటే ఎనర్జీ లేదు కదా ఇప్పుడు, ఏం తినలే. తొక్కలేమో అది డౌట్. తొక్కలేమో ఫుల్ డౌట్ ఇది ఉంది. 50 రూపాయలు అంట, ఇద్దరు కలిపి 100 రూపాయలు. వస్తే కనుక బోటింగ్ కొంచెం చేసేయండి. 50 రూపాయలు ఆడబోలే. 2 టీలు అయినాయండి. చూడండి వాళ్ళైతే వెళ్తున్నారు. అయితే వెనకలేచి కూర్చున్నా వీడియో తీసుకొని. ఏంగా తొక్కుతావు? రెండు మూవ్ అవుతాయిలే. అమ్మో ఊగుతుంది రే. కట్టు కావాల్సి. ఓకేనా, వీడియోనే తీసేలే. ఇప్పుడైతే వీడియో అన్నకి అయితే ఇచ్చేసిన. సక్సెస్ఫుల్లీ రైడ్ కంప్లీట్. ఇది ఫోన్ అమౌంట్ వేసాయన్న. ఇంకా రైట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది బ్రో. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ట్రై చేయండి. వస్తే ఒక సెకండ్. ఏం కాదు తీసుకో. వెయిట్. అమౌంట్ ఏముంది అన్న, తీసుకున్నా. నెంబర్ వేస్తాడు. స్కానర్ ఉందా నెంబరా? ఏం కాదులేనా, తీసేసుకున్నా. 100 రూపీస్ ఏమైంది? ఎక్కడా? అవునా? తెలియదు మాకు. అంటే ఇక్కడ మేము ఇక్కడ బైక్ వేసుకొని ఇక్కడనే ఇచ్చాను నేను. అక్కడి అది వెళ్ళిన కొండ అంతా హిల్స్ అది అయిపోయింది. అవునా? ఇది బ్లాక్ ఏదో పైన. ఓకే. అవునా? ఏమేమి ఉంటాయి అక్కడ? ఓకే, చూసి వెళ్దాం మళ్ళీ మిస్ కాకుండా ఒకసారి. మ్యూజియమా? ఓకే. ఆయన ఓపెన్ చేస్తారో లేదో. అదేదో అక్కడ ఏదో ఒకటి వ్యూ పాయింట్ చెప్పిండు, అది కూడా చూస్తాం వెళ్ళి. ఇప్పుడు ఏదైనా రిటర్న్, ఇదంతా రిటర్న్ అయితే అయిపోతాను. బాయ్. ఇవిగో మన బైక్. అదేదో వ్యూ పాయింట్ చెప్పిండు కదా, ఆ వ్యూ పాయింట్ కూడా మిస్ కాకుండా మళ్ళీ వస్తామో రాలేమో, అది కూడా వెళ్ళేసి వెళ్దాం. అయిపోయినాం కదా, ఆ వ్యూ పాయింట్ అయితే చూసేద్దాం పోయి. ఇట్లా అన్నాడు
ఐ థింక్ ఇదే అనుకుంటున్నా. కోతులతో చిలగాడలు వద్దు మచ్చా. ఓకే ఓకే, ఇదేలే వ్యూ పాయింట్. అదో అక్కడ ఉంది ఈ వ్యూ పాయింటే. ఇక్కడ నుంచి ఏదో దావన్నట్టు ఉంది ఇక్కడ పైనుండి. ఈ వ్యూ పాయింటే. ఎట్లా మిస్ కాలేదు ఎవరు. ఫేస్బుక్ ఫ్యాషన్ కడప. మన కడపలు యాడుని అల్లరి లేపుతారు. కడపనా మామూలా? దా బ్రో ఫాస్ట్. లెట్స్ వెయిట్. హెల్మెట్ అయితే తీద్దామా వద్దా అనిపిస్తుంది. కాంట్రలెందన్ కణమయ్యా. ఓమ్మో, ఓహో, ఇదిద్దా సర్ప్రైజ్. ఏమన్నా ఉందా? ర్యాంప్. అన్బిలీవబుల్. కేసీ పడింది. ఇంకా ముందరికి వెళ్తే అంతే. అక్కడ ఆల్రెడీ చేయరు ఏంటంటే వేసారు. నైస్ నైస్. అబ్బా ఏముంది లొకేషన్ ఇది. సూపర్ సూపర్. జస్ట్ చిల్. బెస్ట్ వ్యూ పాయింట్. జంగల్. చెప్పులు వదిలేసిరా జాగ్రత్త. నేను చంపుతారు ఇంట్లో వాళ్ళు. ఇట్లా పడుకో. ఇట్లా ఇది ఇట్లా పడుకోడా పొజిషన్. ఓకేనా? త్రిపుల్ ఆర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు చేయను. ఏ పట్రా దాస్ దాస్ వద్దు దాస్. కదలంగా సీరియస్గా భయం. భయం కాదేం కాదు లేతి. నువ్వెందుకు నువ్వు చెప్తా. నేను నిన్ను పట్టుకుంటా. నువ్వు నన్ను వదలు. నేను నీ చేయి వదలను. పట్టుకో చెప్తా. వెయిట్. స్కిడ్ అవుతుంది జాగ్రత్త. సరిపోలే భయపడిమంటావు నేను. కింద వేసైతే ఎక్కుతాను ఇప్పుడు. ఇసుక వేసి ఎంత లోతుంది ఇది. ఎంత బొమ్మ నేను. పద వెళ్దాం. పైడ మనకు టైం మచ్చు రాలే. పైడ మనకు 3 ఈ సెట్టింగ్ మనకు ఇది మనకు అచ్చు కుదరలేదు వ్యవహారం ఇక్కడ. ఇంకో మళ్ళీ కింద మళ్ళీ ఆడిపోతున్నాట. ఇట్రా చలో. ఇప్పుడే ఆ వ్యూ పాయింట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఎవరు వస్తలేరు కదా. అతనిది ఏదో సమాధి. అదో అక్కడే అనమాట. అతనిది ఏదో సమాధి. బ్రిటిష్ అతనిది, వాళ్ళ కొడుకుది. ఏదో ఇదంతా ఒక చరిత్ర ఉంది దీనికి. మనం ఆ చరిత్ర అంతా మీకు విప్పజెప్పేంత టైం లేదన్నా. ఈ లొకేషన్ చూడండి. వావ్, ఏమన్నా ఉంటుందా లొకేషన్. మొత్తం ఇటు సైడ్ గ్రీనరీ, ఇటు సైడ్ గ్రీనరీ. ప్రైజ్లెస్. చలో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ అది దావైతే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. లేదంటే ఇంకా మనం అయితే అట్నే కొట్టేసిందాం. అది డైరెక్ట్ మనం అట్లే కలుస్తామేమో. కడపకు కలిసే రూట్. కూర్చో ఫాస్ట్. థ్యాంక్స్ అని చెప్దాం వాళ్ళకి. నిజంగా గాయస్ ఇప్పుడైతే స్టాండ్ అయితే వేసుకోలేదు అనమాట. ఈడ కొద్దిసేపు ఆడ జస్ట్ ఆడ వాష్రూమ్ కోసం అని ఆగినాం. ఒక కార్ అతను వచ్చేసి మమ్మల్ని ఓవర్టేక్ చేసి అదే పని స్టాండ్ వేసుకోలేదు అని చెప్తున్నారు అనమాట. చూడు బ్రో, ఆ కార్ అతను అయితే వెళ్ళిపోయిండు అట్లా. పాపం నేను స్టాండ్ వేసుకోలేదు అనేసి నన్ను ఓవర్టేక్ చేసి వచ్చి చెప్పిండు పాపం. అప్పటి నుంచి నేను కెమెరా స్టార్ట్ చేశాను అనమాట. ముందు అసలు కెమెరానే స్టార్ట్ చేయలే. ఇప్పుడైతే కడపకైతే వచ్చేసినాం. అంతకే ఫాస్ట్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎడవేదని పిల్లలు హాయ్. ఓకేనా?